వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. సో గ్రామ సచివాలయానికి సంబంధించి ఒక 30 డేస్ పీరియడ్ ఉంది ఇప్పుడు మనకి. ఈ 30 డేస్లో పేపర్ ఏ అండ్ పేపర్ బిని ఎలా కవర్ చేస్తే మనం ఈ ఎగ్జామ్లో గెయిన్ అవ్వగలుగుతాం అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూస్తాం. అయితే నేను ఒక 5 పాయింట్ స్ట్రాటజీని మీకు అందిస్తాను. ఈ 5 పాయింట్ స్ట్రాటజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. అంటే స్మార్ట్ వేలో ప్రిపరేషన్ ఎలా ఉండాలి. సో లెస్ టైంలో స్మార్ట్ వేలో ప్రిపేర్ అయితే తప్పితే మీకు ఈ ఎగ్జామ్లో గెయిన్ అవ్వలేరు. సో అందుకని ఈ 5 పాయింట్ స్ట్రాటజీ అనేది మీకు స్మార్ట్ వేలో ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ 5 పాయింట్ స్ట్రాటజీని మేజర్గా దేని మీద బేస్ అయి ఉందంటే మేమిచ్చే పీడిఎఫ్ యాజ్ వెల్ యాజ్ మేమిచ్చే టెస్ట్ సిరీస్ మీద మ్యాక్సిమం దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ 5 పాయింట్ స్ట్రాటజీ ఫాలో అవుతూ మా పీడిఎఫ్ని మా టెస్ట్ సిరీస్ని కనుక మీకు పర్చేజ్ చేస్తే చాలా ఫ్లెక్సిబుల్గా మీకు షార్ట్ పీరియడ్లో ఎక్కువ సిలబస్ని కవర్ చేస్తూ మ్యాక్సిమం మార్క్స్ని గెయిన్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన పీడిఎఫ్ని టెస్ట్ సిరీస్కి సంబంధించిన లింక్స్ని మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. అక్కడ నుంచి మీరు టెస్ట్ సిరీస్ని పీడిఎఫ్ని పర్చేజ్ చేయొచ్చు. అయితే ఈ 5 పాయింట్ స్ట్రాటజీని మనం ఒకసారి గమనిస్తే ఫస్ట్ పాయింట్ మనకి 2 పేపర్స్, పేపర్ ఏ లేదా పార్ట్ ఏ, పేపర్ బి లేదా పార్ట్ బి, ఎలా అయినా మీరు పిలవండి. సో నేను పార్ట్ ఏ పార్ట్ బిగా తీసుకుంటున్నాను. పార్ట్ ఏలో మనకి 75 క్వశ్చన్స్, పార్ట్ బిలో 75 క్వశ్చన్స్ ఉంటాయి మ్యాక్సిమం కేటగిరీ 1 పోస్టులకి. సో అయితే ఇక్కడ మనం గమనించింది ఏంటంటే పేపర్ ఏలో సిలబస్ తక్కువగాను మార్క్స్ ఎక్కువ క్యారీ చేస్తుంది. పేపర్ బి అనేది ఎక్కువ సిలబస్ మార్క్స్ తక్కువగాను ఉండింది. సో ఈ పాయింట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే పార్ట్ ఏని ముందు కవర్ చేసి పార్ట్ బిని తర్వాత కవర్ చేయాలి. అంటే పార్ట్ ఏ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే ఫస్ట్ ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. ఇది స్ట్రాటజిక్ పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసి పార్ట్ ఏలో పార్ట్ బిలో ఏమేమి ఫోకస్ చేస్తే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు మనం ఇక్కడ అనేది చూస్తే పేపర్ ఏలో జనరల్ మెంటల్ ఎబిలిటీ దాదాపుగా ఇవి 15 to 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అందుకని ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఆధారంగా చేసుకొని మీరు ఈ క్వశ్చన్స్ని ప్రిపేర్ అయితే చాలా ఈజీగా 15 to 20 క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయొచ్చు. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా మీకు టెస్ట్ సిరీస్లో మేము చాలా మోడల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఒక 6 months కనుక మీరు ప్రిపేర్ అయితే మ్యాక్సిమం పార్ట్ ఏలో మీరు కవర్ చేయగలుగుతారు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా పార్ట్ ఏలో పేపర్గా ఉంటుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా రీసెంట్ డెవలప్మెంట్ మీద ఎక్కువ అడుగుతున్నారు. బయాలజీ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అడిగారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువగా అడగలేదు. కానీ రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ అయి ఉండొచ్చు, డిఫెన్స్ అయి ఉండొచ్చు, సో ఇలాంటి వాటి మీద ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సో పర్యావరణము సుస్థిర అభివృద్ధి మీద కూడా క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ పర్యావరణం సుస్థిర అభివృద్ధికి సంబంధించి కూడా మన పీడిఎఫ్లో చాలా కాంప్రహెన్సివ్ వ్యూగా ఇవ్వడం జరిగింది. సో ఎనీవే పేపర్ ఏలో పార్ట్ ఏలో మేజర్గా ఫోకస్ చేయాల్సినవి జనరల్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైన్ డెవలప్మెంట్. సో ఇవి చిన్నవి టాపిక్స్ కూడా చాలా చిన్నవిగా ఇవ్వడం జరిగింది మన పీడిఎఫ్లో. సో దాంతోపాటు ఈ టాపిక్స్ కనుక మీరు ముందుగా ప్రిపేర్ అయితే పార్ట్ ఏలో పేపర్ ఏలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ పేపర్ బికి వస్తే హ్యూజ్ సిలబస్ లెస్ మార్క్స్ క్యారీ చేస్తుంది. అందుకనే మీరు పార్ట్ ఏ చదివిన తర్వాతే పార్ట్ బికి రండి, లేదా పేపర్ ఏ చదివిన తర్వాత పేపర్ బికి రండి. సో పార్ట్ బిలో మీకు హిస్టరీని మేజర్గా ఏపీ హిస్టరీని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. హిస్టరీ చాలా వాస్ట్గా ఉంటుంది. అందుకనే ఫస్ట్ పేపర్ ఏ చదివి పేపర్ ఏలో కూడా నేను చెప్పిన టాపిక్స్ చదివి పేపర్ బికి వచ్చిన తర్వాత హిస్టరీ పేపర్ బిలో లేదా పార్ట్ బిలో లాస్ట్లో చదవండి హిస్టరీ. ఎందుకంటే హిస్టరీ అనేది వాస్ట్ ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా ఏపీ హిస్టరీ నుంచి 1 or 2 క్వశ్చన్స్, నార్మల్ ఇండియన్ హిస్టరీ లేదా అదర్ ఇండియన్ హిస్టరీలోనే యాన్సెంట్ మిడివల్ మోడర్న్ నుంచి ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి దాంట్లో ఎక్కువ క్వశ్చన్లు అంటే 1 or 2 క్వశ్చన్స్ వచ్చిన 4 or 5 క్వశ్చన్స్లోనే హిస్టరీ నుంచి వస్తే దాంట్లో మేజర్గా ఏపీ హిస్టరీ ఆఫ్, ఇండియన్ హిస్టరీ ఆఫ్ ఉంటాయి. నెక్స్ట్ పాలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. దాదాపు 15 క్వశ్చన్స్ దాకా వస్తాయి. ఈ 15 క్వశ్చన్స్ అప్రాక్సిమేట్గా ప్రీవియస్ పేపర్స్ని ఆధారంగా చేసుకుని చెప్పడం జరుగుతుంది. 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి పాలిటీలో. ఎందుకంటే డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ కాబట్టి, అది అధికార వికేంద్రీకరణ కాబట్టి, గ్రామ సచివాలయం కూడా అధికార వికేంద్రీకరణ కాబట్టి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి అనమాట. అందుకనే 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. అదర్ పాలిటీ రీసెంట్ టాపిక్స్ నుంచి మిగతా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ ఎకానమీతో పాటు ఇండియన్ ఎకానమీ రెండు కవర్ అవుతాయి. ఎకానమీ అనేది క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది. ఎకానమీ విషయానికి వచ్చేసరికి కరెంట్ ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని మేజర్గా ఫోకస్ చేయండి. ఏపీ బడ్జెట్ కానీ, ఇండియన్ బడ్జెట్ కానీ, ఏపీ ఎకనామిక్ సర్వే కానీ, ఇండియన్ ఎకనామిక్ సర్వే కానీ, సొసైటీ, సోషల్ ఇష్యూస్,
ఈ సోషల్ ఇష్యూస్లో ట్రైబ్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు, దాని మీద ఫోకస్ చేయండి. జాగ్రఫీ వచ్చేసి తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, అది ఏపీ జాగ్రఫీ వస్తున్నాయి. ఏపీ జాగ్రఫీకి సంబంధించి మనకి ఏపీ ఎకనామిక్ సర్వేలోనే చాలా కవర్ అయింది, దాన్ని కూడా మనం మన ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఆన్లైన్ కోర్సులో. తర్వాత ఏపీ బైఫర్కేషన్, సో ఆంధ్రప్రదేశ్ విభజన, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014 నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత ఏపీ స్కీమ్స్ మొత్తం కూడా మనం యూట్యూబ్ ఛానల్లో కవర్ చేసాం, ఒకసారి చూడండి. ఏపీ బడ్జెట్ కవర్ చేసినప్పుడు ఏపీ బడ్జెట్లోనే ఏపీ స్కీమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ అయినాయి. ఉమెన్ ఎంపవర్మెంట్లో మేజర్గా మహిళా సాధికారత నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, స్వయం సహాయక సంఘాలు, వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది పేపర్ బిలో మేజర్గా ఫోకస్ చేయాల్సినవి, పేపర్ ఏలో మేజర్గా ఫోకస్ చేయాల్సినవి. ఒకసారి మళ్ళీ గమనిస్తే పేపర్ ఏలో లేదా పార్ట్ ఏలో జనరల్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ 6 months, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. పేపర్ బిలో లేదా పార్ట్ బిలో హిస్టరీ, ఎస్పెషల్గా ఏపీ హిస్టరీ కొన్ని క్వశ్చన్స్, 1 or 2 క్వశ్చన్స్. ఇది మనకు లాస్ట్ ప్రిఫరెన్స్. పార్ట్ బిలో లాస్ట్ ప్రిఫరెన్స్ హిస్టరీ చదవండి. పాలిటీ మేజర్ ప్రిఫరెన్స్, ఎకానమీ మేజర్ ప్రిఫరెన్స్. పాలిటీలో 73rd 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్. ఎకానమీలో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎకానమీ మీద, ఏపీ స్కీమ్స్ మీద ఎక్కువ అడుగుతారు. సొసైటీ, ట్రైబ్స్ గురించి, జాగ్రఫీ, ఏపీ ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి ఏపీ జాగ్రఫీ క్వశ్చన్స్, ఏపీ బైఫర్కేషన్, ఏపీ స్కీమ్స్ ఆల్రెడీ మనం ఏపీ బడ్జెట్లో కవర్ చేసాం. ఉమెన్ ఎంపవర్మెంట్. ఈ పేపర్ ఏ, పేపర్ బిలో ముందు ఇవి ఫోకస్ చేయాలి. దీని ఆధారంగానే మన పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్విఆర్ అకాడమీ తరపు నుంచి. సో దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాం, సో అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, స్ట్రాటజిక్ పాయింట్స్ 5 చెప్తాను అన్నాను. 5లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పేపర్ ఏని లేదా పార్ట్ ఏని మేజర్గా ఫోకస్ చేయాలి, పార్ట్ బిని సెకండరీ ఫోకస్ చేయాలి. సెకండ్, పార్ట్ ఏలో ఏం చదవాలి, పార్ట్ బిలో ఏం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ 30 days పీరియడ్ని నేను ఒక 20 days 10 daysగా డివైడ్ చేస్తున్నాను. ఆ 20 daysని మళ్ళీ నేనేం చేస్తున్నానంటే 10 days 10 daysగా డివైడ్ చేస్తున్నాను. ఒక 10 days పార్ట్ ఏ పర్ఫెక్ట్గా చదవండి, ఇంకొక 10 days పార్ట్ బి పర్ఫెక్ట్గా చదవండి. అక్కడికి 20 days అయిపోయినాయి, ఇంకా 10 days ఉంది. ఆ 10 days నేను 5 days 5 daysగా డివైడ్ చేస్తున్నాను. ఒక 5 days మీరు ఏం చేస్తారంటే రివిజన్ చేయండి, ఇంకొక 5 days టెస్ట్ సిరీస్ రాసుకోండి. సో మనం ఆల్రెడీ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం, దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. అక్కడ నుంచి మీరు టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేసి మీరు టెస్ట్ అన్నీ మీకు అన్ని ఈమెయిల్కి వస్తూ ఉంటాయి. వచ్చిన టెస్టులన్నీ రాస్తూనే లాస్ట్ 5 daysలో మళ్ళీ రివిజన్కి ఉపయోగపడతాయి. దాదాపుగా 10 టెస్టులు వస్తాయి కాబట్టి మీకు దాదాపుగా ఒక్కొక్క టెస్ట్లో మేము 150 ఏమో స్టాండర్డ్ పేపరు, 50 అడిషనల్ టాపిక్స్ ఇస్తూ ఉంటాం. దాదాపుగా 200 MCQs దాకా వస్తూ ఉంటాయి. 10 పేపర్స్ అంటే 10 into 200. సో అన్ని MCQs వస్తాయి మీకు, అంటే 2000 MCQs వస్తాయి మీకు దాదాపుగా. సో ఈ 30 days ప్లాన్ని మీరు ఇలా కన్స్ట్రక్టివ్ వేలో వెళ్తే మాత్రం చాలా ఈజీగా మీరు తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ని కవర్ చేయగలుగుతారు. 30 daysని 20 days 10గా మార్చా, 20 daysని మళ్ళీ 10 days 10 daysగా చేస్తే ఒక 10 days ఏమో పార్ట్ ఏ, 10 days పార్ట్ బి, 20 days అయిపోయింది. మిగతా 10 daysని 5 days 5 daysగా డివైడ్ చేశా. 5 days ప్రిపరేషను, మొత్తం రివిజను, ఇంకొక 5 days టెస్ట్ సిరీస్. సో ఇది 30 days ప్లాన్. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, మేజర్గా ఏం ఫోకస్ చేయాలి, పార్ట్ ఏ, పార్ట్ బి మొత్తంగా తీసుకుంటే మీరు చదివేటప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏపీ స్పెసిఫిక్ ఇష్యూస్ని చాలా జాగ్రత్తగా చదవాలి. సెకండ్ పాయింట్, పంచాయతీరాజ్ సిస్టమ్కి సంబంధించి ఏ సబ్జెక్ట్లో వచ్చినా దాన్ని మేజర్గా ఫోకస్ చేయాలి. సోషల్ ఇష్యూస్కి సంబంధించి మేజర్గా ఫోకస్ చేయాలి. కరెంట్ అఫైర్స్ మేజర్గా ఫోకస్ చేయాలి. కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టాపిక్స్, పంచాయతీరాజ్ సిస్టమ్, సోషల్ ఇష్యూస్, ట్రైబ్స్ గురించి ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇవి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్లో వచ్చినవి. తర్వాత ఫిఫ్త్ పాయింట్, స్ట్రాటజిక్ పాయింట్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఒకసారి చూసి వాటిని ఆధారంగా మేమిచ్చే టెస్ట్ సిరీస్ పేపర్ని కూడా కంపేర్ చేసుకొని, సో మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే మీరు ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వగలుగుతారు. సో ఈ 5 point స్ట్రాటజీని ఫాలో అవుతూ మేమిచ్చే పీడిఎఫ్ని, మేమిచ్చే టెస్ట్ సిరీస్ని మీరు కరెక్ట్గా ఫాలో అయితే మ్యాక్సిమం మెరిట్ లిస్ట్లో ఉండే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. సో ఒకసారి టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ చూస్తేనే మీకు ఆ విషయం అర్థమవుతుంది. వాటికి సంబంధించిన లింక్స్ని మేము డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.